ఇతర మతస్థుల కన్నా చాలా తక్కువ శాతపు క్రైస్తవులు మాత్రమే తమ పొరుగు వాళ్లకు నష్టాన్ని కలిగిస్తారు. అది శాంతి భద్రతలు కలిగించడం కాదా? క్రైస్తవ సంస్థలు అనాథలకి ఆశ్రమాలు, పేదలకు విద్య, వైద్యం అందించడం వలన భవిష్యత్తులో దేశానికి ప్రమాదంగా మారబోయే ఇలాంటి వారిని ప్రయోజకులుగా మారుస్తున్నారు. ఇది శాంతి భద్రతలు కలిగించడం కాదా? మేము సువార్త చేసేది కూడా దేశ క్షేమం కోసమే. ప్రభుత్వ పథకాలు, నియమాలు దేశ ప్రజల శరీరాల కోసం. మా సువార్త మన దేశ ప్రజల ఆత్మల కోసం. క్రైస్తవులు ఎక్కువ ఉన్న దేశాలు ఎప్పుడూ క్షేమంగా, శాంతి భద్రతలతోనే ఉంటాయి. నెక్స్ట్ పాయింట్ సార్. ఇంకేమీ లేవు. నాకు మాత్రం ఒక క్లారిటీ వచ్చింది. దేశభక్తి అంటే ఈ మట్టిని ప్రేమించడం కాదు, మనుషుల్ని ప్రేమించడం.